అంటే ఫ్రెండ్స్ అంటే కాస్త ఒక డల్ మూడ్లో ఉన్నా కానీ డిప్రెషన్లో ఉన్నా కానీ ఒకరినొకరు మోటివేట్ హీ నోస్ దట్ చేసుకుంటారు. పొలిటికల్ ఒకరినొకరు పొలిటికల్ తీసేయండి, మీరు అది తీసుకుంటే పొలిటికల్ తీసుకుంటే ఎవ్రీబడి నోస్ దట్ ఇట్లా ఉంటుందనే తెలుసు. సో అది అపార్ట్ ఫ్రమ్ మాకేంటంటే సక్సెస్ అండ్ ఫెయిలియర్ గురించి మూవీస్ తీసుకుంటే మనం కష్టపడ్డాం, మనం ఎఫర్ట్ చేసాం అంతే. నేను జస్టిఫికేషన్గా నేను ఏమనుకున్నా నేను చేశాను. నేను నమ్ముతాను డైరెక్టర్స్ని, సో వాళ్ళకి నేను ఫ్రీడమ్ ఇస్తాను. ఆ మూవీలో కొంత మేకింగ్లో సరే కొన్ని దాంట్లో సార్ కాంట్రిబ్యూషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే బిగినింగ్ వన్స్ స్టోరీ ఫ్రీజ్ అయిపోతే ఇంకా సార్ వెళ్ళిపోతారు, ఇంకా దాని మీద చేంజెస్ ఉండవు. బట్ ఏంటంటే ఆయన వీళ్ళు మూవ్ ట్రస్ట్ డైరెక్టర్ మీద ఉంటుంది. సో కొన్ని మనకి సక్సెస్ ఉంటుంది, కొన్ని సమ్టైమ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని రిజల్ట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ కదా మీరు, యూజువల్లీ ఏమని పిలుచుకుంటారు మీ ఇద్దరు ఫ్రెండ్స్? ఐ కాల్ అంటే ఫ్రెండ్స్లో పిలుచుకునేది వేరే, బట్ ఆల్వేస్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మనం ఎంత పొజిషన్ ఉన్నా కూడా అవును బిగినింగ్ స్టేజ్ నుంచి ఉన్నారు కదా కాబట్టి మా ఇద్దరిలో ఉన్నది వేరే. బట్ వీ కేమ్ బయటకు వస్తే వీ లాట్ ఆఫ్ యూనో ఐ ప్రౌడ్లీ ఐ కెన్ సీ తన యాక్టివిటీస్, తన కాన్ఫరెన్స్లో మీటింగ్స్ చూసేటప్పుడు నాకు ఐ ఫీల్ ఇట్స్ రియల్లీ ఒక డ్రీమ్లా ఉంటుంది. కళ్యాణ్ గారి బర్త్డేకి ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు, గబ్బర్ సింగ్. రిలీజ్కి కూడా ఈ రకమైన క్రేజ్ ఉంది ఇంకా. సార్ ఆయన మోర్ దెన్ యాక్టర్ ఇస్ మోర్ దెన్ ఇన్ టు ద పబ్లిక్ అండి. ఎస్, ఆ సినిమాకి మీరు కూడా పనిచేశారు కదా? లేదు నేను చేయలేదు. గబ్బర్ సింగ్ చేయలేదా? నేను చేయలేదు. నేను ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అంతా నేను టెంపుల్స్, చిన్నజయస్వామి ప్రాజెక్టు టెంపుల్స్లో ఉన్నా. అప్పుడు నేను కొంతవరకు సినిమాలు స్టాప్ చేశాను బికాస్ ఆఫ్ టెంపుల్స్. బట్ ఇట్స్ అదే అంటాం కదండి, ఆయనకి ఇట్స్ అ గాడ్ గిఫ్టెడ్ పర్సన్ అండి, అండ్ వెరీ స్పిరిచువల్ పర్సన్. లాట్ ఆఫ్ అంటే మీ ఇద్దరు టెంపుల్స్కి అంతా ట్రావెల్ చేస్తున్నాం చైల్డ్హుడ్లో. సో ఐ కెన్ సీ, అందుకే ఇప్పుడు మీరు చూస్తే ఆయన సినిమా వస్తున్నా కూడా ఆయన కనిపిస్తే చాలు అనే స్క్రీన్లోనే ఆ క్రేజ్ ఎందుకు వచ్చిందంటే ఈజ్ అ గిఫ్టెడ్ అంతే చెప్పాను నేను. తన హార్డ్ వర్క్ అండ్ ఫాలోవర్స్ కూడా చాలామంది కళ్యాణ్ ఎందుకు ఫాలో అవుతారంటే బేసిక్గా ఆయన డిసిప్లిన్ అండ్ డెడికేషన్. ఒకసారి మనం ఫెయిల్యూర్ అయినా కూడా ఐ విల్ కమ్ బ్యాక్. ఈవెన్ దో మూవీస్ అయినా సరే మీకు ఆఫ్టర్ కొన్ని సినిమాలు బాగా రిజల్ట్ లేకపోయినా కూడా గబ్బర్ సింగ్ మళ్ళీ టుక్ ఇన్ టు ద బిగ్ స్టాండర్డ్. సో అది దట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. ఈవెన్ యూ కెన్ సీ పొలిటికల్ అయినా సరే, మూవీ ఇండస్ట్రీ అయినా సరే. మీ ఇద్దరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు టెంపుల్స్ స్పిరిచువల్ అన్నారు. ఏంటి ఆ చిన్నప్పుడు స్పిరిచువల్ అనేది ఎవరికి మీకు ఇన్స్పైర్ చేశారు? మీరు కళ్యాణ్ గారిని ఇన్స్పైర్ చేశారా, కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారా? చిన్న ఏజ్లో స్పిరిచువల్ అంటే చెన్నైలో ఏంటంటే మాకు సరౌండింగ్ మోర్ ఇంటూ టెంపుల్స్. చెన్నైలో ఎక్కడ చూస్తే టెంపుల్స్ ఉంటాయి. ఒక కాలనీ తీసుకుంటే ఆ కార్నర్లో ఒక వినాయకుడు టెంపుల్ ఉంటుంది. ఎనీ స్ట్రీట్ దర్ వన్ టెంపుల్. అండ్ ఆ టైంలో ఎక్కువగా మేము మూవీస్కి అంతా వెళ్ళకుండా టెంపుల్స్కి అంటే తనకి కొంచెం డివైన్ టచ్ ఉంది, నాకు ఉండేది ఇద్దరికి. సో మా ఇద్దరికి అది కలిసింది, ప్రతి విషయం మా ఇద్దరికి కలిసింది. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకపోతే అది జరగదు. సో తనకి కోసం నేను ఇంట్రెస్ట్ తీసుకోవాలి, బట్ ఇద్దరిది కలిసింది ఇప్పుడు. సో అంటే ఆ టెంపుల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన స్వామి యోగానంద గురించి, మహాశ్రేయ బాబాజీ గురించి, తర్వాత హిమాలయన్ మాస్టర్స్ తిరువణామలై రమణ మహర్షి గురించి, ఇట్లా ఆయన స్టడీ చేయడం, ఆ టెంపుల్స్కి వెళ్ళడము, ఆ ఎక్స్పీరియన్స్ చేయడం, సో మెడిటేషన్ స్పిరిచువల్గా యోగా చేయడం, ఇవన్నీ ఆయనకి అదేంటే ఈజ్ అ గాడ్ గిఫ్టెడ్ పర్సన్ అండి. వెరీ స్ట్రాంగ్, ఎంత ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఈ కెన్ బి స్టాండ్ అవుట్ అవుతాడు ఆయన ఆ విషయాల్లో. ఇప్పుడు కూడా రీసెంట్గా మేము ఇద్దరు తిరుపతికి వెళ్ళినా కూడా తనకి పొలిటికల్కి వెళ్తే నువ్వు వెళ్ళి టెంపుల్స్కి అంతా చూసిరా అని చెప్పి దెన్ ఐ వెంట్ టు తిరుపతి, కాళహస్తి, పద్మావతి టెంపుల్ అన్నిటికి వెళ్ళి వచ్చాను. ఈ నోస్ అబౌట్ ఇది. సో నేను మీటింగ్కి వెళ్తున్నాను, యూ ట్రావెల్, సో దట్ యూ విల్ గివ్ యూ దట్ స్పేస్. అండ్ నాకేంటి ఇష్టం తను 100% తను తెలుసు. అందుకు ఏ స్టేజ్లో సార్ మీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది? చెప్పాలంటే 10th 9th ఆ రేంజ్లో. ఓకే. సో బట్ ఈజ్ మోర్ ఇన్ టు టెక్నికలీ బాగా అప్పుడే రోబోటిక్ ఇట్లాంటివన్నీ చేసేవాడు ఆయన, చేసేవాడు ఇట్లాంటివన్నీ.
సో యూ ట్రై లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ మోర్ ఇంటూ బుక్స్. నేను చాలాసార్లు మేము ఎక్కువగా ఇంట్లో ఉంటే లైబ్రరీలో ఉండడం చాలాసార్లు. అక్కడ ల్యాండ్ మార్క్ ఎకింపోతమ్స్ అని ఉండేది చెన్నైలో. ఓకే. సో అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఓకే. సో ఆయన 3-4 hours 5 hours అక్కడే స్పెండ్ చేస్తారు. తర్వాత ఓల్డ్ సాంగ్స్, ఘంటసాల గారి సాంగ్స్ ఇప్పుడు అవే వింటారు. ఓల్డ్ కిషోర్ కుమార్, ఇట్లా మహమ్మద్ రఫీ, ఇట్లాంటివన్నీ ఓల్డ్ క్లాసిక్ అని తను బాగా కలెక్షన్స్. అండ్ బుక్స్ అప్పుడు ఇంత స్మాల్ బుక్స్ వచ్చేది, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చిన్న చిన్నవి. అవును. కొన్ని ఉంటాయి, నేను నాకు తెలుగు తొలిసి దళం అనేది ఉంటుంది. సో అట్లాంటివన్నీ బుక్స్ చాలా ఉంటాయి, ఇంత వచ్చేవి. అవి రెంటల్కి వచ్చేవి. సో అవి తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చాను. సో చదువుతూనే ఉంటారు ఆయన. అందువల్ల ఆయనకి ఏంటంటే బయట ప్రపంచం అనేది ఆయనకి తెలియదు. మూవీ చేసేటప్పుడు కూడా తనకి చాలా అంటే కొత్తగా ఉండేది. అయ్యో బయటకు వచ్చి చేయడానికి కూడా ఆయన కొంచెం సిగ్గుపడేవారు. ఆ షై ఉండేది మూవీకి వచ్చి చేయాలంటే. ఎందుకు వాళ్ళ బ్రదర్ చిరంజీవి గారి షూటింగ్ కనుక వెళ్ళేవాళ్ళు కదా, మీరు చూసేవాళ్ళు కదా లొకేషన్ పెద్దగా. ఓకే. అదే అంటున్నాను కానీ అందుకే ఇవాళ మీరు చూస్తే ఆయన ఒక డిఫరెంట్, ఆయన ఒక స్టైల్ అయినా సరే ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఓన్. తను ప్రాక్టికల్గా తను చెప్పేసుకుంటాడు, నాకు ఇంతే వచ్చు, నాకు ఇదే వచ్చు. బట్ ఈ మేడ్ ఇట్ ఈజ్ ఓన్ స్టైల్. మేము తొలి ప్రేమ చేసేటప్పుడు కరుణాకరంతో కూర్చొని నాకు ఇట్లా ఉండాలి, నేను చాలా సింపుల్గా ఉండాలి, నాకు సినిమా యాక్టర్ అని తప్ప చెప్పిన తర్వాత నాకు ఇట్లాగే సాంగ్స్ ఉండాలి, ఇట్లా ఉండవు, అది వద్దు నాకు. ఒక సింపుల్గా అందరూ ఫ్రెండ్స్లో కలిసిపోయినట్టు ఉండాలి నా క్యారెక్టర్. సో ఆయన మైండ్ సెట్లే అది. ఆయన కలర్ ప్లేస్ అని ఒకటి ఉండేది షర్ట్. సో అప్పుడు ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్, బట్ నాకు తెలిసి ఆయన దగ్గర ఖుషి వరకు అదే వేసుకునేవారు. ఇప్పుడు కూడా ఆయనకి ఈ బ్రాండ్ ఇవన్నీ ఎప్పుడు లేదు, బ్రౌన్నా వేసుకొని వెళ్ళిపోతారు. సో ఎక్స్పెన్సివ్గా వేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలి ఎప్పుడు లేదు ఆయనకి. ఓకే. సో ఆయన ప్రాక్టికల్ లైఫ్లో ఎట్లా ఉంటారో అదే సినిమాలోనే ఉంటుంది ఆయనకి.